కూరేశ మిశ్రులు అముధనార్తో మీలాంటి అనుభవజ్ఞులైన వారు కూడా తోడు ఉండాలి అని అనగా అముదనార్ ఇలా అంటున్నారు. ఈ దాసుడు మీ ఆజ్ఞ ఎలా ఉంటే అలానే నడుచుకుంటాడు. ఇక నుండి ఆలయ నిర్వహణ అంతా ఆచార్యాజ్ఞను అనుసరించే సాగుతుంది. వారు సేవను ప్రసాదిస్తే దానిని అలానే అమలుపరచడమే ఈ సేవకుని లక్ష్యం. ఇది మొహమాటానికి లాంఛనంగా చెప్పే మాట కాదు, మనస్ఫూర్తిగా కింకరుడనై చేసే విజ్ఞాపనము అని అముదనార్ అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. అముదనారే, మీ కైంకర్యనిష్ట ప్రశంసనీయము. మన రంగనాథునికి జరిగే సేవలలో ఎన్నో మంచి మార్పులు తేవచ్చు. అది లోకానికే హితాన్నిస్తుంది అని అనగా అముదనార్ ఇలా అంటున్నారు. నిజానికి ఆయా కైంకర్యాలపై ఈ దాసుడు దృష్టి పెట్టకపోవడం వల్ల అన్ని చోట్ల అశ్రద్ధ తాండవిస్తుంది అని అనగా కూరేశమిశ్రులు ఇలా అంటున్నారు. శ్రీరంగామృత కవి శ్రీరామానుజులు మన అందరికీ మార్గదర్శకులు. అశ్రద్ధను తొలగించి ప్రేమపూర్వకంగా కైంకర్యాలు జరపడానికి మనమందరము వీరికి తోడుందాం. ఇందులో మీ సేవలే ముఖ్యమైనవి సుమా అని అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. మీరందరూ తోడుంటే మనమెన్నో మంచి కైంకర్యాలు చేయవచ్చు కదండి, అనుష్ఠానానికి వేళయింది అని అంటారు. కొన్ని రోజుల తర్వాత అక్కడున్న వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒకరు ఇలా అంటున్నారు. ఆలయ నిర్వహణను రంగనాథుడు రామానుజుల చేతిలో పెట్టినా తాళాలు అధికారం చేతికి అందలేదు కనుక ఇంతకాలము ఏమి చేయలేకపోయారు. కాని ఇప్పుడు ప్రతి కైంకర్యాన్ని భలేగా సరిచేస్తున్నారు అని అనగా ఇంకొకరు ఇలా అంటున్నారు. అవును, అందుకే ప్రసాదాలు కూడా రంగనాథుడు రుచిగా శుచిగా ఆరగిస్తున్నాడు అని అనగా గోశాల చూడు ఎంత బాగుపడిందో, ఇంతకాలం పట్టించుకునే నాథుడే లేడు అని అనగా వేరొకరు ఇలా అంటున్నారు. గోవులకు గ్రాసం బాగా పెడుతున్నారు, చలాకీగా కనిపిస్తున్నాయి, ఆరోగ్యంగా తిరుగుతున్నాయి అని అనగా మరొకరు ఇలా అంటున్నారు. ఆలయ సేవలు కూడా సమయానికి సాగుతున్నాయి సుమా, అంతటా దివ్య సౌందర్యం తాండవిస్తుంది. రామానుజుల వారి దివ్యాజ్ఞ ప్రభావమిది కదా. ప్రసాదాల విషయంలో మొన్నేం జరిగిందో తెలుసా? ఏమైంది? నాకు తెలియదే అని అనగా ఇంకొకరు దానికి సమాధానం ఏం చెప్తున్నారో రేపు చూద్దాం.